అసలేంటి ప్రతిరోజు ప్రతిరోజు ఆలస్యమేనా? మాట్లాడమే. అది కాదండి. ఏది కాదు? మా ఇంటి పనంతా నేను ఒక్కదాన్ని చేసుకోవాలండి. మా అమ్మకు ఒంట్లో బాగాలేదండి. ఆవిడికి మందిస్తే గానీ బయటికి రావడానికి వీల్లేదండి. ఇంతలోకి ఇంటి వాళ్ళు వచ్చి అద్దె డబ్బుల కోసం గొడవ పెట్టారండి. మీరు జీతం ఇవ్వలేదు కదండి, అందుకని గబగబా నడుస్తుంటే కాలు చెప్పు తెగిపోయిందండి. ఈడ్చుకుని నడవడంతో బస్సు మిస్ అయిపోయిందండి. ఇవాళ మీరు జీతం ఇస్తారు కదండి, వెంటనే బజార్కి వెళ్ళి కొత్త చెప్పులు కొనుక్కుంటానండి. రేపు బస్సు మిస్ అవ్వాలండి, లేట్ గా రానండి. మరి జీతం అండి? ప్రతివాడు జీతం జీతం అనడమే గాని జీతం జీతం అనడమే గాని కళ గురించి గాని కళామ తల్లి గురించి గాని బాబా ఏంట్రా? కళ గురించి గాని కళామ తల్లి గురించి గాని ఏమిటా భరతనాట్యం? భరతనాట్యం కాదండి, కారాన్ని వలకాడ. కళ గురించి గాని కళామ తల్లి గురించి గాని. మేడం మీకోసం పైన స్టూడెంట్లు వెయిటింగ్ లో ఉన్నారు, మీరు వెళ్ళండి. వెళ్ళండి మేడం, వెళ్ళండి. కళ గురించి గాని కళామ తల్లి గురించి. మీకు చాలా మరి ఎక్కువైపోయిందండి. చెప్పింది 10 సార్లు చెప్తారు మేడం. ఎంతసేపు ఇస్తారు ఇక్కడ? మీరు వెళ్ళండి మేడం, మీరు వెళ్ళండి. వెళ్ళండి మేడం. నాది చాదస్తావా? కారు మేడం అని నోటుకొచ్చాడు కూస్తావా? అబ్బాబ్బా మీకు విషయం తెలీదు. మీరు నడవండి చెప్తాను. ఏట్రా ఇదిగోనండి. ఏది పడవంత కారు ఏమైపోయింది? ఏంటి పడవేటు? అది కాదండి, మనకి ఇష్టమేని కోటీశ్వరుడు మురళీకృష్ణ గారు కారులో ఇక్కడే దిగింది. అబ్బా అదేనండి, నాకు 1000 రూపాయలు ఇచ్చారని చెప్పలా, ఆయన కారులో ఇక్కడే దిగింది. కారే దాని కింద పడ్డానికి మీ ఇద్దరు వస్తారని నాకు తెలుసు, అందుకే ఇంజిన్ ఆపకుండా వచ్చా. ఇదిగా మేడం గారు కారులో పర్స్ మర్చిపోయారు, ఇది ఆవిడకి ఇవ్వండి. వస్తా. మేడం మేడం అంటే మన కృష్ణవేణికి కోటీశ్వరుడు మురళీకృష్ణకి ఇప్పుడు ఆవిడ తిట్టేసి తప్పైపోయింది.